ప్రస్తుతం నేను అమరావతిలోని మరికొద్ది రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన నివాస టవర్స్ దగ్గర ఉన్నాను. ఈ టవర్స్ను 2017లో నిర్మాణం ప్రారంభించారు. అయితే 10 సంవత్సరాల తర్వాత నిర్మాణం కంప్లీట్ అవ్వడం జరిగింది. అప్పుడు 2017లో నిర్మాణానికి సంబంధించి వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ప్రజెంట్ 2026కు వచ్చిన నేపథ్యంలోని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టవర్స్ ఎలా ఉన్నాయి, ఇంకా దాంతోపాటు ఈ రెండు టవర్స్కు అనుసంధానంగా ఉండే సిఆర్ఏడీకి సంబంధించిన నేను మరియు ఎండి గారు సిఈలు అందరితో, ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో, దాని కిందన వెంటి కింద మట్టి ఉండిపోయింది. పది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ నిర్మాణం ఎంతవరకు జరిగిందో మనం చూసుకోవచ్చు. రాజధాని ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల కోసం తొలి నివాస టవర్స్ ఇవే. వాటి నిర్మాణం సమయంలోని దాదాపు 2017లోని ఆ వర్క్ స్టాటస్ చూసుకోవచ్చు. 10 years బ్యాక్ చూసినట్టయితే ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ లోని మొత్తం 6లో 3 టవర్స్ కి సంబంధించి స్ట్రక్చర్ కంప్లీట్ అవడం జరిగింది. మిగతా 3 టవర్స్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లోని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల కోసం 5 ఎకరాలు, ఎమ్మెల్సీల కోసం 5 ఎకరాలు, మొత్తం 10 ఎకరాల్లోని 12 టవర్స్ ను నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలకు 6 టవర్లు, ఎమ్మెల్సీలకు 6 టవర్లు. ప్రస్తుతం మనకు కనపడుతుంది ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్ వర్క్స్ 10 సంవత్సరాల క్రితం పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతోని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. షీర్ వాల్ టెక్నాలజీతోని వీటి నిర్మాణం ప్రతి ఫ్లోర్ కి సంబంధించి నిర్మాణం చేయడం జరిగింది. చూసుకోవచ్చు, భారీ ఎత్తున కార్మికులు టవర్స్ నిర్మాణంలోని పనిచేస్తున్న విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రతి టవర్ దగ్గర టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకుని ఫ్లోర్ టు ఫ్లోర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. టవర్ పైన కూడా కార్మికుల వర్క్స్ మనకి కనబడుతున్నాయి. ఎందుకంటే షీర్వార్ విధానం ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఆ ఫ్లోర్ కి సంబంధించి ఐరన్ ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంటుంది, అదే కొనసాగిస్తున్నారు. ఒక లాంగ్ వ్యూ లో చూసినట్టయితేనే మనకి టవర్ క్రేన్ కనబడుతుంది. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణం చేస్తున్న నేపథ్యంలోని 10 సంవత్సరాల క్రితం వర్క్స్ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా షీర్వాల్ టెక్నాలజీ ద్వారా దృఢంగా ఎన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా భవనాలు ఉంటాయి. అదే షీర్వాల్ విధానాన్ని ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టవర్స్ లోని ఇంప్లిమెంటేషన్ చేశారు. అక్కడ మనకి దూరంగా కనబడుతుంది ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్. అవి కూడా 6 ఉంటాయి. 10 సంవత్సరాల క్రితం ఒక్క టవర్ మాత్రమే స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ చేసుకుని మిగతా 5 టవర్లకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ ఉన్నాయి. షీర్వాల్ టెక్నాలజీ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టవర్స్ నిర్మాణంలో మనకి క్వాలిటీ బాగా కనిపించింది. ఎందుకంటే 2019కే మొత్తం 12 టవర్స్ కి సంబంధించి స్ట్రక్చర్ కంప్లీట్ అయినా 2019-24 మధ్యలోని నిర్మాణం ముందుకి కొనసాగకపోవటం, భారీ మొత్తంలో వర్షాలు వరదలు వచ్చినా సరే బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ ఎక్కడా చెక్కు చెదరకుండా ఉండింది. అంటే షీర్వాల్ విధానం వల్లే బిల్డింగ్ అంత దృఢంగా ఉండటం జరిగింది. చూసుకోవచ్చు విజువల్స్ అన్ని ఈ లాంగ్ ఫ్రేమ్ లోని ఎమ్మెల్యేల టవర్స్ కి సంబంధించి వర్క్స్ తో పాటు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ వర్క్స్. ఇక రైట్ సైడ్ లో మనకు కనిపించేదే సీడాక్సిస్ రోడ్. ఈ సీడాక్సిస్ రోడ్ చూసినట్టయితే మొత్తం దొండపాడు నుంచి నేషనల్ హైవే 16 మణిపాల్ వరకు కూడా 21 కిలోమీటర్ల వరకు సీడాక్సిస్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం 2016లోని ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి వెళ్లేందుకు కనెక్టివిటీగా తొలిగా నిర్మాణం ప్రారంభించిన రోడ్డే సీడాక్సిస్ రోడ్డు. సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ 10 సంవత్సరాల క్రితం చూసినట్టయితే లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతో పాటు బిఆర్టీకి సంబంధించి కొంత భాగానికి సంబంధించిన తార్ కంప్లీట్ అవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన నిర్మాణాన్ని దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన నిర్మాణం
2017లోని దాదాపు 70% వరకు కంప్లీట్ అవటం జరిగింది. 2018కి వచ్చేసరికల్లే ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ చుట్టుపక్కల కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు అప్పట్లో ప్రారంభించలేదు. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు టవర్స్ కి సంబంధించిన వెనకాల భాగంలోని మనకు కనిపించే రోడ్డు ఏదైతే ఉందో అది రాయపూడి నుంచి వెలగపూడికి వెళ్లే రోడ్డు. ఆ రోడ్డుకి పక్కనే భారీ మొత్తంలో చెట్లు వృక్షాలన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే మంత్రులకు సంబంధించిన బంగ్లాలు ప్రస్తుతం నిర్మాణం చివరి దశకు చేరుకోవటం జరిగింది. ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్ కి ముందుగా ఈడాక్సిస్ రోడ్డుకు పక్కనే మనకు కనిపించేది సిఆర్డీకి సంబంధించిన కార్యాలయం. ఆ స్థలంలోనే సిఆర్డీకి సంబంధించిన కార్యాలయానికి సంబంధించి నిర్మించేందుకు ప్రపోజల్ తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించిన నిర్మాణం అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంది. 2019కి వచ్చేసరికెళ్ళే స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అవటం, 19-24లోని బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ చేంజ్ చేయటం, ఆ తర్వాత నిర్మాణం ఎక్కడా ముందుకు జరగని పరిస్థితి ఉంది. మొత్తం లాంగ్ వ్యూలోని కరెక్ట్ గా దాదాపు 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టవర్స్, సిఆర్డీఏ కార్యాలయం, సీడాక్సిస్ రోడ్, ఆ చుట్టుపక్కలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉందో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను 2026కి వచ్చాను. 2026 చూసినట్టయితే మొత్తం ఈ ప్రదేశం మొత్తంలో భారీగా చేంజింగ్స్ కనబడుతున్నాయి. ముందుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యేల టవర్స్ మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బిల్డింగ్ కి సంబంధించి ఇంటర్నల్ గా ఫర్నిచర్ వర్క్లు కావచ్చు, దాంతో పాటు యూటిలిటీకి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. బిల్డింగ్ సంబంధించిన లాంగ్ వ్యూ లో చూసినట్టయితే మధ్యలో మనకు కనిపించేదే ల్యాండ్స్కేపింగ్, వీటినే పోడియంస్ అంటారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన 6 టవర్స్ లోని 4 పోడియంస్ ఉంటాయి. ఈ పోడియంస్ లోని స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటైన్, బాస్కెట్ బాల్, స్కేటింగ్, వాకింగ్ ట్రాక్ లాంటివి కూడా మధ్యలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్లాంటేషన్ కూడా పూర్తవటం జరిగింది. చాలా అద్భుతంగా ప్రస్తుతం నిర్మాణం కంప్లీట్ చేసుకున్న ఎమ్మెల్యేల టవర్స్ మనకు కనపడుతున్నాయి. ఈ ఎమ్మెల్యేల టవర్స్ కి సంబంధించి 6 టవర్స్ మొత్తం 12 ఫ్లోర్లు ఉంటాయి. 144 ఫ్లాట్ల వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క టవర్ సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లోని బిల్డింగ్ కి సంబంధించిన మెయింటెనెన్స్ రూమ్ కావచ్చు, చిన్న చిన్న కాన్ఫరెన్స్లు చేసుకునేందుకు హాల్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్దాం. లోపల విజువల్స్ కూడా నేను ఎలాంటి నిర్మాణం చేపట్టారో కూడా నేను చూపిస్తాను. ప్రతి ఒక్క ఫ్లాట్ కి సంబంధించి 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రతి ఒక్క ఫ్లాట్ ఉంటుంది. ఇందులోని ఫ్లోర్ లోని 2 లిఫ్ట్లు ఉంటాయి. సర్వెంట్ కి సంబంధించిన సపరేట్ రూమ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చూసుకోవచ్చు ఒక పెద్ద హాల్ కనబడుతుంది. దీనికి రైట్ సైడ్ లోనే ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇక నివాసం లోపలికి వెళ్దాము. చాలా అద్భుతంగా ప్రీమియం క్వాలిటీతోని ఫర్నిచర్ వర్క్ మనకి కనబడుతుంది. హాల్, డైనింగ్ హాల్, 3 బెడ్రూమ్స్, కిచెన్, పూజా గది, పూర్తి స్థాయిలోని అన్ని ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ లోని ఏసీ ఫిట్టింగ్, లైటింగ్, ఫ్యాన్స్ అన్ని కంప్లీట్ అవటం జరిగింది. చాలా అద్భుతంగా వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఏదైతే ఫ్లాట్ ఉందో ఇదే తరహాలోనే మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన 144 ఫ్లాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇవి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్, నేను ఇందాక చెప్పినట్లాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టవర్స్ మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు N11 రోడ్డు, E3 N11 రోడ్లు పక్కనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ వర్క్ స్టేటస్ చూసినట్టయితే మనం 2017లో చూసాము. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక్క టవర్ మాత్రమే నిర్మాణం కంప్లీట్ అయింది. మిగతా టవర్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్లో ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ప్రజెంట్ అన్ని టవర్స్ కూడా పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. లోపల ఫర్నిచర్ కి సంబంధించిన వర్క్లు చేస్తూ ఉన్నారు. మనకున్న సమాచారం ప్రకారం మరో 10-20 రోజుల్లోని ఎమ్మెల్సీల టవర్స్ కూడా నిర్మాణం పూర్తవుతుంది. ఫైనల్ ప్యాచ్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా 4 పోడియంలు ఉంటాయి. సకల సౌకర్యాలతోని వీటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సభకు సంబంధించి ప్రజెంట్ 2026లోని చుట్టుపక్కల కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి నిర్మాణాలు జరిగాయి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చెప్పుకునేది సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్. సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కి సంబంధించి కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ ను 2019లోనే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోపోవడంతో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిర్మాణ పనులను 2024 అక్టోబర్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునఃప్రారంభించారు. రికార్డు స్థాయిలోని 1 సంవత్సరంలోనే నిర్మాణం అద్భుతంగా కార్పొరేట్ కార్యాలయాలకు ధీటుగా వీటి నిర్మాణం కంప్లీట్ చేయడం పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం G+8 ఫ్లోర్స్ తోని సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది. బిల్డింగ్ వర్క్ కి సంబంధించి సిఆర్డీఏ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ ను ఎలా జరుగుతున్న దానిపై కూడా ఎప్పటికప్పుడు సిటీ 24/7 గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తూ ఉంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. మొదటిగా బిల్డింగ్ స్ట్రక్చర్ సమయంలోని ఎలా ఉంటుంది,
ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది కూడా ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం అందరూ షాక్ అయ్యే విధంగా కూడా సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం కంప్లీట్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మిగతా బిల్డింగులు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటాయో శాంపుల్ గా సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం మనకి కనబడుతుంది. గతేడాది అక్టోబర్లో దీన్ని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకి సంబంధించి అన్ని కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏ ఆకారంతోని ఎలివేషన్ చాలా అద్భుతంగా కనబడుతుంది. పార్కింగ్ ప్లాంటేషన్ తోని ఒక గ్రీన్ బిల్డింగ్ గా దీనికి గుర్తింపు రావడం జరిగింది. ఇక దీని ఆనుకొని మనకు కనపడేదే పిఈబి బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ తోని మున్సిపాలిటీకి సంబంధించిన మిగతా కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫిట్కో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటివి కార్యాలయాలకు సంబంధించిన 4 బ్లాకులను కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా సిఆర్డిఏ కార్యాలయం దగ్గరలో ఉంటాయి. ఇంకా దాంతో పాటు ఇంతకు ముందు 2017లోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీల టవర్స్ సంబంధించిన రైట్ సైడ్ లోని పూర్తి స్థాయిలోని చెట్లతోని పొదలతో ఉన్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఆ ప్రాంతంలోని మంత్రులకు సంబంధించిన బంగ్లాలు కేటాయించారు. మంత్రుల కోసం బంగ్లాల నిర్మాణం చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ప్రజెంట్ బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం 35 బంగ్లాలను మంత్రుల కోసం ప్రీమియం క్వాలిటీతో నిర్మిస్తూ ఉన్నారు. ఒక్కొక్క బంగ్లా దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణం కొనసాగుతుంది. G+ ఫ్లోర్ తోని బంగ్లాల నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రుల ఈ బంగ్లాలకు సంబంధించిన అనుమతి వచ్చిన వెంటనే మిగతా మోడల్ బంగ్లాను సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మొత్తం బంగ్లాలకు సంబంధించిన నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు. డిఎస్ఆర్ నిర్మాణ సంస్థ మంత్రులకు సంబంధించిన బంగ్లాలను నిర్మిస్తూ ఉంది. అన్ని బంగ్లాలన్నీ కూడా స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని బంగ్లాల్లో ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. మరో పక్క ఇంటర్నల్ రోడ్స్ వర్క్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల కోసం ప్రత్యేకంగా భారీ ఎత్తున ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. దాని వర్కులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కి సంబంధించి 2026కు చోటు చేసుకున్న చుట్టుపక్కలకు సంబంధించిన బిల్డింగ్లకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఇలా ఉంది. ఇంకా కీలకమైన సీడాక్సిస్ రోడ్డు గురించి నేను వివరిస్తాను. మనం 2017లో చూసాము. సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి రోడ్ల వరకు కొంత భాగం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం 2026కి వచ్చేసరికి చాలా అద్భుతంగా మనం అమరావతిలో ఉన్నామా లేకపోతే ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నామా అనే రీతిలోని సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం రూపుదిద్దుకుంది. ఫస్ట్ ప్లేస్ కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయిన నేపథ్యంలోని ఆ సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి మధ్యలోని విదేశీ పూలతోని చెట్లతోని అలంకరణ చేయడంతోని మొత్తం లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతో పాటు బిఆర్టీ రోడ్డుతోని ఇప్పటికే నిర్మాణం మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. ఈ అమరావతి రాజధాని ప్రాంతంలోని రాచమార్గంగా ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్డు ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. మొత్తం 3 ఫేజ్ లో వీటి నిర్మాణం చేస్తున్నారు. తొలి ఫేజ్ దొండపాడు నుంచి వెంకటాయపాలెం వరకు కంప్లీట్ అయింది. వెంకటపాలెం నుంచి కొండవీటు స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా రెండో ఫేజ్ ఉంటుంది. 3.92 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ తోని నేరుగా మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 16 కి దాదాపు 3.43 కిలోమీటర్లోని థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఈ సీడాక్సిస్ రోడ్ అనుసంధానంగా చాలా కీలకమైన బిల్డింగ్ల నిర్మాణం జరుగుతున్నాయి. బిట్స్ పిలాని, స్టార్ హోటల్స్, ఎస్బీఐ లాంటి బ్యాంకు కార్యాలయాలు, క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డిఏ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్లు. మొత్తం రాబోయే రోజుల్లోని ఈ సీడాక్సిస్ రోడ్డు వెంబడి నిర్మిస్తున్న బిల్డింగ్లన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ ప్రజెంట్ చాలా అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని పూర్తిగా దీనికి సంబంధించిన లైటింగ్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన టవర్స్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్స్ సంబంధించి కూడా ఉండబోతున్నాయి. ఇది 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కి సంబంధించిన నిర్మాణం. ప్రజెంట్ 2026కి వచ్చిన నేపథ్యంలోని ఇప్పుడున్న నిర్మాణానికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్.